చెబుదామా? ఒక సేవకునికి మొదటి సేవకునికి ఈ క్రైస్తవ సేవలో, ఈ విశ్వాస సేవలో ఫస్ట్ మొదటి అర్హతలు ఉండాలి. సేవ చేయడానికి దర్శనం కాదు, అర్హత కూడా ఉండాలి. ఆ దర్శనమే అర్హతగా మారదు. ఇప్పుడు చూడండి, ఈ ప్రవక్తల సమూహానికి మీరు సహవాసాన్ని కాకుండా మీరు ఒక నాయకుడిని, ఒక యజమానుడిని, ఒక గురువును కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆ గురువు పేరే ప్రవక్త అయిన ఎలీషా. ఆమె చెప్దామా? హల్లెలూయా. అంటే నీ సేవలో నువ్వు అభివృద్ధి చెందాలంటే రెండో విషయం ఏంటి? నువ్వు ఎవరిని కలిగి ఉండాలి? నాయకుడిని కలిగి ఉండాలి. గురువు లేని విద్య చెప్పలే. ప్రపంచానికి పాఠాలు నేర్పించే వాళ్ళండి మీరు. సమాజానికి, ప్రపంచానికి పాఠాలు నేర్పించేవారు. గురువు లేని విద్య పుట్టి విద్య. కనుక ప్రతి సేవకునికి ఒక సహవాసం ఉండాలి. సహవాసంతో పాటు ఒక నాయకుడిని కూడా ఆ సేవకుడు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ ప్రవక్తల శిష్యులు, ఈ సేవకులు నాయకుడితో సంబంధం కలిగి ఉన్నారు. ఈరోజు ఒక దైవజనుడిగా నీకు నాయకుడు ఉన్నాడా? నీ పరిచర్యకు నువ్వే నాయకుడివి. అందుకే కదా 10 సంవత్సరాలు సేవ చేసిన 10 ఆత్మలే సంఘంలో. 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా 100 మందిని దాటుతున్నావా? 50 మందిని దాటుతున్నావా? సంఘంలో పాతపడుతున్న వారు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ కొత్త వారు వస్తున్నారు. పాత వారు స్థిరపడడం లేదు. కొత్త వారు వచ్చి మళ్ళీ వారు పాతవారైపోయి ఇక స్థిరపడే సమయానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నీ సేవకులకు స్థిరపడడం లేదు. కారణం ఏంటంటే దాని పునాదులు సరిగా లేవు. ఆమేన్. మీరు అంటారేమో అన్ని విషయాలు దేవుడు నాతో నేరుగా చెప్పొచ్చు కదా. నేరుగా చెప్పడానికి నీకు చేతికి బైబిల్ ఇచ్చాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చదివి తెలుసుకోమని చెప్పాడు. ప్రతి విషయం కూడా నాకు దర్శనంలో కనబడాలి, ప్రతి విషయంలో కూడా నాకు దర్శనంలో చెప్పాలి అంటే దేవుడు చెప్పడు. అలా ఎవరితో మాట్లాడాడు? నాతో ఒక్కసారి మాట్లాడాడంటే 30 సంవత్సరాల క్రితం 5వ తరగతి చదువుతున్నప్పుడు ఒక్కసారి దేవుడు నాతో మాట్లాడాడంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ నాతో మాట్లాడలేదు. ఆయన మాటికి మాట్లాడడానికి ఆయన చిల్లర దేవుడేం కాదు. ఆయన ఒక్కసారి నీతో మాట్లాడా, నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన ఆలోచన, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలన్నీ నీకు దేవుడు బైబిల్లో చక్కగా రాసి ఉంచాడు. అవి చదవాలి, తెలుసుకోవాలి. ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు గ్రహించాలి. దాని ప్రకారంగా నువ్వు సేవ చేసుకుంటూ వెళ్ళిపో. ఆమేన్. కూర వండాలా? ఈరోజు ఏం కూర వండాలి? దానికి కూడా దర్శనమేనా? నేను బయటికి వెళ్ళాలా లేదా? దానికి దర్శనమేనా? నేను బండి కొనాలా లేదా? దానికి దర్శనమేనా? ఈరోజు దర్శనం ఏమైపోయిందంటే, ఎలా అయిపోయిందంటే అసలు అర్థం లేకుండా అయిపోయిందండి. వంట చేయడానికి దర్శనమే, బండి కొనడానికి దర్శనమే, అర్థమైందా? బయటికి వెళ్ళడానికి దర్శనమే, భోజనం చేయడానికి దర్శనమే. ప్రతి చిన్నదానికి పెద్దదానికి దర్శనం అనే పదానికి, మాటకు అర్థమే లేకుండా అయిపోయింది. హల్లెలూయా. గమనించండి, మనము అలా సేవ చేసే సేవకులుగా ఉండకుండా మన సేవ ఒక అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలంటే ఖచ్చితంగా మనకి ఎవరు ఉండాలి? ఒక నాయకుడిని,
ఒక అపోస్తుల్ని, ఒక అభిషేక్తుల్ని మనము కలిగి ఉందముగాక. ఆమె చెప్తామా? ఈ నాయకుని యొక్క ఆధ్వర్యంలో వీరు ఏం నేర్చుకుంటున్నారు? ప్రవక్తల పాఠశాల ఇది. ఆదిమ పుస్తకాల్లో ఏముందంటే ప్రవక్తల కుమారులు అని తర్జుమా చేయబడింది. మన దాంట్లో ఏమో ప్రవక్తల శిష్యులు అని ఉంది కదా. ఆదిమ భాషలో ప్రవక్తల కుమారులు అని ఉంది. అంటే ఒక ప్రవక్త ఏం చేస్తున్నాడు? ప్రవక్తలను సిద్ధపరుస్తున్నాడు. అది ప్రవక్తల పాఠశాల. ఆ పాఠశాలలో ఈ శిష్యులు విద్యాభ్యాసం పొందుతున్నారు. సేవను ఎలా చేయాలి? ఆమేన్, హల్లెలూయా. ఇది ఆన్లైన్ ట్రైనింగ్ కాదు, డైరెక్ట్ గా జరుగుతున్న తరపి. ఆమేన్, హల్లెలూయా. మీరంటారేమో ఆ దినాల్లో అందుబాటులో లేదు కనుక మరి అలా జరిగింది. ఈ దినాల్లో ఆన్లైన్లో అందుబాటు ఉంది కనుక ఆన్లైన్లో కూడా మనం బైబిల్ కాలేజీ చేయొచ్చు. ఎంతైనా దానికి దీనికి వ్యత్యాసం ఉంటుందా ఉండదా? ఎంత ఉంటుంది? ఆస్మాన్ జమీన్ ఫరక్ అన్నంతగా ఉంటుంది. అది అలానే ఆన్లైన్లో దయ్యాలు నిలబొట్టు. దేవునికి స్తోత్రం. ఆన్లైన్లోనే మళ్ళీ చేసేయి. చూడండి, గమనించండి. ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ఆయన ఉద్దేశాలను సేవకుడిగా మనం లోతుగా గ్రహించడానికి ప్రభు మనకు సహాయం చేయగాక. మన నాయకుడు, మన యజమానుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన మనకు మంచి నాయకుడిగా ఉన్నాడు. ఆ యజమానుడు, ఆ తండ్రి మనకు నాయకుడిగా ఉన్నప్పటికీ ఈ భూ సంబంధంగా కూడా మనకి ఏముండాలి? ఒక నాయకత్వాన్ని మనము కలిగి ఉండాలి. ఆమె చెప్దామా? హల్లెలూయా. మరి నీ పరిచయంలో నువ్వు అలాంటి అనుభవాలను కలిగి ఉన్నావా? ఈ అనుభవాలన్నీ కూడా ఎవరు మరి రాసించారు? ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే ఏర్పాటు చేశాడు. మీరు గమనించండి, ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం ఉంది. ఆ దీపవృక్షం కింద ఏముంటుంది? ఒక పీఠ ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? పీఠ. ఆ పీఠలో నుంచి ఒక ప్రకాండము అలా చెప్పండి పైకి వస్తుంది. ఆ ప్రకాండానికి ఇరువైపులు ఏమొస్తాయి? శాపలు వస్తాయి. ఈ ప్రక్కన 3, ఈ ప్రక్కన. ఆ పీఠ ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యము. ఆ పీఠలో నుంచి వస్తున్న ప్రకాండం ఉంది దేవుని సేవకుడు, నాయకునికి, గురువుకి సాదృశ్యము. ఈ శాఖలు ఉన్నారే శిష్యులకు, సంఘానికి సాదృశ్యం. ఇది దైవ క్రమాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక నువ్వు ఎంత గొప్ప దైవజనుడు అయినా, నేను ఒకసారి జీసస్ కాల్స్, యేసు పిలుచుచున్నాడు అనే పుస్తకాన్ని మ్యాగజైన్ చదువుతున్నాను. ఒక 20 సంవత్సరాల క్రితం. అందులో దైవజనుడు దినాకరయ్య గారు ఏమని రాశారు తెలుసా? నేను ప్రతి ఆదివారము మందిరానికి వెళ్తాను, నాకు సంఘ దర్శనం లేదు, నేను సంఘాన్ని కట్టలేదు, నేను సువార్థికుని మాత్రమే, నన్ను దేవుడు సంఘాలు కట్టకూడదని చెప్పారు, నేను కట్టడం లేదు, నేను సువార్త ప్రకటిస్తాను. ఆదివారం కాగానే నేను ఏర్పాటు చేసుకున్న ఒక దైవజనులు ఉన్నారు, ఒక గురువు గారు ఉన్నారు, అర్థమైందా? నాకు అనుభవాలు నేర్పించిన దైవజనులు ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళి ఒక సాధారణమైన విశ్వాసి కూర్చున్నట్టుగా నేను అక్కడ కూర్చొని ఆదివారం వాక్యం విని వస్తాను. నేను చెప్పిన మాటలు అబద్ధమైతే మీరు జీసస్ కాల్కి ఫోన్ చేసి అడగండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? అందులో ఏ కొనకు కూడా పనికిరాము మనం. అందులో ఏ కొనకు కూడా మనము పనికొస్తామా? చెప్పండి. ఒకవేళ వాళ్ళు మీటింగ్లు పెడితే మనకు వాలంటీర్ డ్యూటీ ఇస్తారేమో, అది కూడా దొరకడం కష్టమే అనుకుంటాను. ఒకవేళ దైవజనులు దినాకరయ్య గారు బ్రతికి ఉంటే
ఒకవేళ మనకి ఏదైనా పాత్ర ఇస్తే మెడలో ఒక బ్యాగ్ వేసుకొని వాలంటీర్స్గా ఎక్కడైనా గేట్ దగ్గర ఎక్కడో మనకు డ్యూటీ దొరుకుతుంది. ఎందుకు దాంట్లో ఎంఈలు అంతా కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద సేవకులు. నీకు నాకు డ్యూటీ ఎక్కడ దొరుకుతుంది చెప్పు? దేవునికి స్తోత్రం.